హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఐడియాస్ అనేవి ఎప్పుడు కూడా పాతవి కావు. ఎందుకంటే నేను అనుకునేవాడిని, అరే ఇప్పుడు ఐడియాస్ అన్నీ అయిపోతున్నాయి కదా, లేకపోతే మూవీస్ అన్నీ తీసేస్తున్నారు కదా, లేకుంటే సాంగ్స్ అన్నీ అయిపోతున్నాయి కదా, మళ్ళీ కొత్తవి ఏమొస్తాయి, లేకుంటే కార్లు వస్తున్నాయి అయిపోతున్నాయి కదా, మళ్ళీ కొత్త మోడల్స్ ఏమొస్తాయి అని. బట్ నేను ఎప్పుడైతే ఒక టీనేజ్లో అనుకున్నానో అప్పటి నుంచి కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, వస్తువులు వస్తున్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి. అన్నీ కూడా హిట్ అయితేనే ఉన్నాయి. అంటే అన్నీ హిట్ కాకపోయినా వాటి రేషియోలో 3:1 లేకుంటే 5:1. సో అంటే ఇన్ని వచ్చే దాంట్లో ఇన్ని హిట్ కావాలి. సో హిట్ పర్సంటేజ్ అనేది ప్రతిసారి ఉందన్నమాట. అది ఒక ప్రోడక్ట్ కావచ్చు, మూవీస్ కావచ్చు, వాట్ ఎవర్ అనో, లేకపోతే ఒక పర్సన్కి వచ్చే ఒక ఫేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడేదో జరిగిందని కాదు, మనిషికి ఒక మైండ్ ఎప్పుడు కూడా ఒక కొత్తదనం అనేది కోరుకుంటూ ఉంటుంది అనమాట. చూసిన సినిమానే కావచ్చు, అది అయిపోయింది, ఇంకో కొత్త సినిమా కావాలి ఏదైనా. అది ఎట్లాంటిది, ఒక క్రియేటివ్గా కొత్త మూవీ కావచ్చు, లేకుంటే ఒక చిన్న ఆల్రెడీ పాత మూవీకి ఒక చిన్న మార్పులు చేసి కూడా ఒక నీట్గా ప్రజెంటేషన్ చేసాం అనుకో, డెఫినెట్లీ అది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటివి అయినాయి కూడా. ఒక ప్రోడక్ట్స్ కూడా ఒక కార్ కావచ్చు, అది ఆల్రెడీ ఉన్న కారే, అది ఓల్డ్ మోడలే, దాన్ని చిన్న మార్పులు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే అది కూడా సూపర్ హిట్ అయిపోతుంది. ఇక బట్టల విషయానికి వస్తే కూడా ఏ ప్యారలాల్ ప్యాంట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా 6 పాకెట్స్ అప్పుడు ఉండే, మన మధ్యలో వచ్చి మళ్ళీ ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ మనిషికి కావాల్సింది ఏంటంటే ఆ మైండ్ అనేది ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ కావాలన్నమాట. పాతది ఏదో అయిపోయింది, ఇక్కడిది అయిపోయింది ట్రెండ్ అని కాదు. డెఫినెట్గా మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మనిషి కోరుకునేది మళ్ళీ చిన్న మార్పులతోటి మళ్ళీ వచ్చేసిందంటే మళ్ళీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేది మైండ్కి ఉంటుంది. కాబట్టి పాతది అనేది ఎప్పుడు ఏది కాదు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ రొటేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ రెన్యూడ్, అది అయితేనే ఉంటుంది. కాబట్టి మనిషి మైండ్ అనేది ఎప్పుడు కూడా కొత్తదనాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. కొత్తదనం అంటే కొత్తది ఏం అవసరం లేదు, పాతదాన్ని చిన్న మార్పులు చేసినా కూడా అది కొత్తది అనుకుంటాను మనం. అంటే మన మైండ్ అట్లా అనుకుంటుంది. ఎందుకంటే అది పాతది అని మనకు తెలుసు, కానీ మన మైండ్ ఏంటంటే ఇంకేదైనా చేంజ్ కావాలి. ఇక్కడ కొత్తదనం అని కాదు, ఆ చేంజ్ అది పాతది కావచ్చు, కొత్తది కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఒక చేంజ్ కావాలి. ఆ చేంజ్లో భాగంగానే ఇన్నోవేషన్స్ అనేవి వస్తుంటాయి. అది ఎంత సింపుల్గానే కావచ్చు. ఇప్పుడు చూడండి, ఫోన్ అంటే అప్పుడు టకా మొత్తం అన్నీ ఎంత కీబోర్డ్, ఎంత కాంప్లెక్స్ కీబోర్డ్ ఉండి, క్వర్టీ కీప్యాడ్ అది ఫేమస్. అంతకుముందు వేరే ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక స్క్రీన్ అంతే. ఎంత సింపుల్గా ఉంటే అంత సరే. మళ్ళీ అది మళ్ళీ కొత్త ఏమొస్తుంది అనేది అప్పటికి మళ్ళీ పాత రిపీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ చేంజ్ అనమాట. కాబట్టి ఇన్నోవేషన్స్ అయిపోతున్నాయి అనేది మాత్రం ఎప్పుడు ఉండదని అయితే నాకు అర్థమైంది. ఇన్నోవేట్ చేయాలనుకుంటే కొంచెం కష్టపడితే ఇప్పుడేముంది, ఫ్యూచర్లో ఏముండబోతుంది, హౌ పీపుల్ ఆర్ గెట్టింగ్ రియాక్టెడ్ టు ద థింగ్స్ ఇఫ్ దే గెట్ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్ ఆర్ వాట్ ఎవర్. ఇట్లాంటి మనం కొంచెం రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా ఇన్నోవేషన్స్ అనేవి ఎప్పటికీ ఎండ్ అయిపోవు. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పటికప్పుడు అది మైండ్ని రిఫ్రెష్ చేస్తూనే ఉంటాడు. అది ఇట్స్ నేచర్ థింగ్ అనమాట. కాబట్టి సినిమా స్టోరీ అయిపోయిందనో, లేకుంటే ఇంకా రావట్లాంటి మూవీస్ అని ఏం లేదు. వచ్చిన మూవీస్ ఎన్ని రాలేదు, ఒకటే స్టోరీ లైన్, కొద్దిగా చేంజ్, హీరో చేంజ్, లేకపోతే సాంగ్స్ చేంజ్, మ్యూజిక్ చేంజ్, ప్రజెంటేషన్ చేంజ్, డైరెక్టర్ చేంజ్, అంతే. అండ్ స్టిల్ ఇట్ గెట్స్ హిట్. సో ఆ విధంగా చూస్తే ఇన్నోవేషన్స్ ఆర్ నెవర్ ఎండ్ అనమాట. దే నెవర్ ఎండ్. సో బికాస్ హ్యూమన్ మైండ్ ఆల్వేస్ నీడ్ అ చేంజ్. సో దట్స్ ద థింగ్. అండ్ యా, సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.